2024 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో సీఎం కుర్చీలో కూర్చున్న బాబుకు కేవలం 11 సీట్లే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా రాని జగన్కు ప్రజల్లో ఆదరణ సమానంగా ఉందని రాష్ట్రంలో ప్రస్తుతం జోరుగా నడుస్తున్న చర్చ. ఈ చర్చకు ప్రధాన కారణం అమరావతి పునఃప్రారంభ కార్యక్రమమే అంటున్నారు విశ్లేషకులు. అవినీతి, కుంభకోణాలు, అక్రమాస్తుల్లో దేశంలోనే జగన్ నంబర్ 1 అని 2024 ఎన్నికల వేళ టీడీపీ ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ను జైల్లో పెట్టడం ఖాయమని కూడా చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. జైల్లో పెట్టడమేమో గాని అసలు జగన్ను ముట్టుకునే ధైర్యమే చేయటం లేదని ఏకంగా కూటమి ప్రభుత్వ పెద్దలే చర్చిస్తున్నారు. కేంద్రంలో బీజేపీతో భాగస్వామ్యం ఉన్న జగన్ను టచ్ చేయడానికి టీడీపీ భయపడుతోందని ప్రస్తుతం నడుస్తున్న టాక్. చెట్టు కూలిన, గట్టు తెగిన, పొట్ట, గొట్ట, మట్టి ఇలా ఏది ఆక్రమణలకు గురైనా దానికి జగనే కారణమని కూటమి ప్రభుత్వం జగన్ మీద ఆరోపణలు చేస్తోంది. తాము చెప్పేది నిజమని ప్రజలను నమ్మించేలా ప్రయత్నిస్తోంది. జగన్ను తమతో పాటు బీజేపీ నాయకులు కూడా విమర్శించాలి, టార్గెట్ చేయాలి అని టీడీపీ అనుకుంటున్నా ఆశిస్తున్న సమయం అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం పేరుతో వచ్చింది. ప్రధాని మోదీ ఎదుట సభ ఆశాంతం కూటమి నాయకులు జగన్ విధ్వంసం, వినాశనం, అక్రమం, అవినీతి, అప్పుల పాలు అంటూనే ప్రసంగించారు. జగన్ మళ్లీ వస్తే అమరావతిని విధ్వంసం చేస్తాడని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. కూటమి నాయకుల ప్రసంగం చూస్తే మళ్లీ అధికారంలోకి వస్తామా అనే అనుమానం వారిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అందరి ప్రసంగం ఎలా ఉన్నా ప్రారంభం నుంచి ముగింపు వరకు జగన్ పేరును ప్రస్తావించని ప్రధాని ప్రసంగం మీదనే అసలు చర్చ, విశ్లేషణ, ఆలోచనగా ఉంది. దేశంలో ఎక్కడ ఏ సభకు వెళ్లినా ప్రధాని మోదీ అక్కడి చారిత్రక ప్రదేశాల గురించి గొప్పగా మాట్లాడతారు. అదే సమయంలో అక్కడి ప్రతిపక్ష నాయకులను ఉతికి ఆరేస్తారు. మోదీ గత ప్రసంగాలు విన్నా, సభలను చూసినా ఈ విషయం అర్థమవుతుంది. కానీ అందరినీ విమర్శించినట్లు అమరావతి సభలో మాట్లాడిన మోదీ ఎక్కడా జగన్ను విమర్శించలేదు. అసలు జగన్ పేరునే ప్రస్తావించలేదు. 2019 ఎన్నికల ప్రచారంలో బాబును విమర్శించినంతగా 2024లో జగన్ను విమర్శించలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అసలు జగన్కు నేరుగా ప్రధానితో ఏదైనా లోగుట్టు ఉందా, లోపాయికారి ఒప్పందం ఉందా అనేలా చర్చలు జరుగుతున్నాయి. పాత స్నేహితుని మీద ప్రేమ వదులుకోలేక, ప్రస్తుత స్నేహితుల ప్రేమను తెంచుకోలేకనే ప్రధాని అలా ప్రసంగం చేశారని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఒక్క కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మినహా మిగతా పార్టీలు ఎప్పుడు ఏ రకంగా తమకు ఉపయోగపడతాయో అనే కాన్సెప్ట్లోనే బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఓడలు బళ్ళు కావచ్చు అనే సూత్రం బీజేపీకి బాగానే తెలుసు కదా అనేది విశ్లేషకుల అభిప్రాయం. పైగా ఒక్క రాజధాని విషయం పక్కన పెడితే మధ్యతరగతి, కింది స్థాయి ప్రజల్లో టీడీపీ, కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి, వ్యతిరేకత మొదలైందని చర్చ జరుగుతోంది. మరి ఆ విషయం ప్రధానికి చేరకుండా ఉంటుందా? చూడాలి మరి.